మేము ఇప్పుడు హోటల్ 7లో ఉన్నామన్నమాట, సూర్యాపేట దగ్గర. సో ఇక్కడంట అరిసెలు ఏదో ఫ్రీగా ఇస్తున్నారంట. మా బావగారు ఇంకా బాబు ఎటో వెళ్తున్నారు, ఆగండి చూద్దాం. ఏంటో ఫ్రీగా అరిసెలు వేస్తున్నారట, వేడివేడి అరిసెలు. చూడండి, వేడివేడిగా అరిసెలు వేస్తున్నారు. వావ్, నేను చాలా ఇయర్స్ నుంచి అరిసెలు వేద్దామని ట్రై చేస్తున్నాను, నాకు రావట్లా. అదేంటో, ఆహా, అసలు ఆ ప్యాకింగ్ చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. అబ్బా అబ్బా అబ్బా, మా అబ్బాయి ఒక రీల్ చేశాడు యాక్చువల్గా. నాన్న అరిసెలు తింటావా, నాన్న అరిసె తింటావా, ఎలా తింటావు నాన్న, అరిసె తింటావా? వాడు మర్చిపోయాడు, చిన్నప్పుడు ఒక రీల్ చేశాడు. నాన్న అరిసె తింటావా అంటే అరవకుండా తింటావని చెప్పాడు. అరిసె తింటావా అంటే అరవకుండా తింటాననేవాడు చిన్నప్పుడు. సో అలా ఇప్పుడు మా అబ్బాయి అరిసె తింటున్నాడు. అరిసె తింటావా అరవకుండా తింటావా పునీత్? అరిసె అవకాశం లేదు వాడికి ఇప్పుడు, ఎందుకంటే అరవకుండానే తింటాడు, అంత బాగుందంట అరిసె. సో చూద్దాం. వావ్, సూపర్, అద్భుతంగా ఉంది అరిసె చూస్తుంటే. ఆహా, ప్యాకింగ్ అయితే అదిరిపోయింది. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్యాకింగ్ అయితే అదిరిపోయింది. వేడివేడిగా టైగర్ గారు అరిసె అదిరిపోయిందట. అమెరికాలో అరిసెలు దొరుకుతాయా? మీది రాజమండ్రి అంటే ఫ్రీ, రాజమండ్రి అని చెప్తే ఫ్రీ ఇస్తారు సార్. రాజమండ్రి అంటే ఫ్రీగా ఇస్తారట అరిసె. రాజమండ్రి అని చెప్పు ఫ్రీ ఇస్తారు. రాజమండ్రి అని చెప్తే ఫ్రీగా ఇస్తారట అరిసె. ఇదేంటో మరి నాకు తెలీదు, ఇదేంటి ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా. అసలు చూడండి ఎంత బాగా పెట్టారో ఇక్కడ కూడా అసలు. వావ్, చూస్తుంటే నోరు అసలు ఇలా ఊరిపోతుంది. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. చాలా హాట్గా ఉంది. నేను ఇంత హాట్గా ఎప్పుడు లైఫ్లో అరిసె తినలేదు. ఓకే, అమెరికా నుంచి వచ్చి మన సూర్యాపేటలో హోటల్ 7లో అరిసెలు తింటున్నారు మారుతి ప్రసాద్ గారు. అది ఫ్రీగా ఇచ్చారట.